హే హాయ్! ఈరోజు ఈ వీడియో ఏంటంటే, మా మావయ్య స్వగృహ ఫుడ్స్ నుంచి పికిల్స్ ఆర్డర్ చేశారు. ఒకటొచ్చేసి ఆవకాయ అండ్ లెమన్ ఆయనకు నచ్చినవే ఆర్డర్ చేసుకున్నాడు. అండ్ పప్పుల పొడి అండ్ లెమన్ అండ్ మ్యాంగో. ఈ 3 ఓపెన్ చేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నాయా అని చెప్పి టేస్ట్ చేద్దామని ఒకసారి చూసాను ఎంత కాస్ట్ పడింది ఏంటి అని. ఓ మై గాడ్! ఆ బిల్లు చూసి లిటరల్లీ నేనైతే షాక్ అయ్యా. ఎందుకంటే 2000 అంట. ఏంటి ఆ పికిల్స్ కోసం. అవి ఎలా ఉంటాయా ఏంటి అన్నది చాలా టెన్షన్‌గానే ఉంది. ఆ బిల్ చూసి లిటరల్లీ నేనైతే ఫుల్ షాక్ అయ్యాను. 2000 అంట. వామ్మో! అనుకున్నా. సరేలే ఏదో తెప్పిచ్చేసారు కదా అని చెప్పి టేస్ట్ చేద్దాం అనుకున్నా. ఫస్ట్ అయితే ఆవకాయ అంటే మామిడికాయది. దాన్ని ఆవకాయ అని పేరు పెట్టారు. సో టేస్ట్ చేద్దామని చెప్పి ఒక్క పీస్ వేసుకున్నాం. అది ఎలా ఉందంటే చాలా స్పైసీగా ఉంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చేసింది. కానీ అలవాటు లేనోళ్ళు అదే పనిగా అయితే తినకండి. ఎందుకంటే మన దగ్గర ఉన్న పికిల్ని మొత్తం రైస్లో తినడం వల్ల కడుపులో మంట రావడం కూడా జరుగుతుంది. నేను 3 పికిల్స్ బాగున్నాయి కదా అని చెప్పి కొంచెం కొంచెం తినేసాను. తర్వాత నాకు ఆ ఎఫెక్ట్ తెలిసింది. సో పప్పుల పొడి నేను ఇదైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు ఇంతవరకు. ఇదే ఫస్ట్ టైం. ఎలా ఉంటుందో ఏంటి అని కట్ చేస్తూ ఉన్నాను. కట్ చేసి ప్లేట్లోకి 3 వేసుకుంటున్నా. అంటే మ్యాంగో అండ్ పప్పుల పొడి అండ్ ఇది ఉంది కదా లెమన్ 3 ప్లేట్లకు సర్వ్ చేసుకున్న ఒక్కొక్క పీసు. విల్ టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది. సో మా వాళ్ళేమో చాలా ఇష్టంగా తెప్పించుకున్నారు. ఏంటంటే మా మావయ్య వాళ్ళ ఫ్రెండ్ కొడుకు అమెరికాలో ఉంటారు. ఆయనకు పంపిస్తూ మా మావయ్య కూడా ఆర్డర్ చేశారంట. ఇది నిమ్మకాయ లెమన్. సో ఇది టేస్ట్ చేద్దామని చెప్పి ఇది కూడా ఒక పీస్ అయితే వేసుకోవడం జరిగింది. టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి మరి. ఓపెన్ చేస్తుంటే టైం అలాగే సరిపోతూ ఉంది అవి ఓపెన్ చేయడానికి. కానీ వాళ్ళైతే సేఫ్గా 2 కవర్స్లో ప్యాక్ చేశారు. అంటే ఏదైనా లీక్ అయినా కూడా ఇంకొక దాంట్లో ఉండేటట్టు. చూడండి ఆవకాయ పొడి అండ్ లెమన్ ఈ 3 ఉన్నాయి కదా. ఇంకొంచెం రైస్ పెట్టుకునేసి గీ వేసుకొని తింటే ఎలా ఉంటుందా అని చెప్పి చూసాను. సో రైస్ కూడా పెట్టేశాను. గీ కూడా పక్కనే ఉంది కాబట్టి గీ కూడా కొంచెం వేసుకున్నాను. ఫస్ట్ అయితే ఏది ట్రై చేయాలా అని కొంచెం ఆలోచిస్తూ ఉన్నా. పొడి నాకెందుకో పొడి తినాలనిపించింది. కానీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి ఫస్ట్ ఆవకాయతోనే స్టార్ట్ చేశాను. కొంచెం నెయ్యి. స్పైస్ని ఎక్కువ తినని వాళ్ళైతే కొంచెం గీ వేసుకోవడం అయితే బెటర్. స్వగృహ ఫుడ్స్ క్వాంటిటీ చాలా తక్కువ అనిపించింది నాకు. వాళ్ళు ప్యాక్ చేసింది అంత కాస్ట్కి. టేస్టింగ్ టైం. ఫస్ట్ బైట్ తినేసరికి నాకైతే వావ్ అనిపించింది. ఏంది ఇంత స్పైస్ ఉంది అనిపించింది. కానీ చాలా అంటే చాలా బాగుంది. నిజంగానే బాగుంది. ఆ మనీకి వర్తబుల్. అండ్ సెకండ్ వన్ ఈజ్ పొడి అయితే సూపర్. అసలు చాలా అంటే చాలా బాగుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుంటుందని. అంత మనీకి అది వర్త్ లేదని చెప్పలేము, వర్తబుల్లే. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ లెమన్ అయితే చాలా పుల్లగా ఉంది. అది పెరుగులోకి వేసుకుని తినే వాళ్ళకైతే బెటర్ ఆప్షన్. మా ఇంట్లో ఎక్కువ పెరుగు యూస్ చేస్తారు కాబట్టి ఓకే ఫైన్ అనిపించింది. సో మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్వగృహ ఫుడ్స్కి వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. టేస్ట్ అయితే బాగుంది కానీ కాస్ట్ అనిపించింది. కానీ టేస్ట్ చేశాక వర్తబుల్ అని అనిపించింది. చాలా బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. చాలా 3 పికిల్స్ 2 పికిల్స్ అండ్ పొడి మేము ఆర్డర్ చేసింది 3 బాగున్నాయి. 10కి 9.59 అలా రేటింగ్ ఇవ్వచ్చు. అంత బాగున్నాయి. లెమన్ చాలా పుల్లగా ఉంది. అయ్యయ్యో అనిపించింది నాకు.
Please do subscribe and like and share. Don't forget to subscribe my channel. Thank you. Bye bye.